హాయ్ ఫ్రెండ్స్, అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మా ఊర్లో శ్రీరామనవమి ఎలా జరిగిందో చూడండి. మీరు టెంపుల్కి ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే వీళ్ళ ఇంట్లోనే విగ్రహాలను పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నారు. ప్రతి సంవత్సరం అయితే వీళ్ళే పెడతారండి విగ్రహాలు వచ్చేసి. వీళ్ళ ఇంట్లో పూజ చాలా బాగా చేశారు. డెకరేషన్ చూస్తే చాలా బాగుంది. వినాయకుడు డెకరేషన్ తీసుకొచ్చుకొని ఇలా డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. ఇంకా వచ్చేసి విగ్రహాలను తీసుకొని వచ్చేసి ఇక్కడ మండపంలా కట్టారండి. ఇక్కడ పెళ్లి పందిరిలా కట్టి ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఇక్కడైతే చాలా మంది వచ్చి కూర్చున్నాం. మేమైతే అయ్యగారు వచ్చేసి అయితే కళ్యాణం జరిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మేమందరం చూడండి కింద పరద వేసుకొని అందరం అయితే ఇలా కూర్చొని చూస్తూ ఉన్నాము. ఎక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఇలా చూసుకుంటూ ఉన్నామండి. మేము వచ్చేసి పైననైతే దేవుడి పెళ్ళి కళ్యాణం జరుగుతూ ఉంది. మేమైతే ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాం. చాలా జనాలు వచ్చేసారు. ఇంకా ఇక్కడైతే చిన్నపిల్లలు అయితే చాలా బాగా రెడీ అయ్యారండి. అందరూ చిన్న వాళ్ళైతే చాలా బాగా జరిగింది. మా ఊర్లో వచ్చేసి అయితే కళ్యాణము. ఇంకా కళ్యాణానికి అయితే అన్నదానం చూత చేశారండి. ఇక్కడ చూడండి దేవునికి ఇలా పరద చూత కడపత్రం కూడా తీసుకొచ్చారు. ఇక్కడనైతే పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. కళ్యాణం అయ్యాక ఇలా తలంబ్రాల బియ్యం కూడా దేవుడికి పోయించుతున్నారు. ఇక్కడ అందరికి అక్షంతలు ఇచ్చారు. అక్షంతలు అయితే అందరం వేసామండి. చాలా బాగా జరిగింది దేవుడి కళ్యాణం అయితే. మీరు ఎవరైనా తప్పకుండా వెళ్ళాకుంటూ ఉంటే మాత్రం వీడియో చూడండి. ఎలా జరిగిందో కళ్యాణం మొత్తం తీశాను. ఇక్కడైతే వీళ్ళిద్దరు దంపతులు వచ్చేసి అయితే సీతకి రాముడికి తలంబ్రాలు వేస్తూ ఉన్నారు. ఇంకా మా ఊరిలోనైతే చాలా బాగా జరిగిందండి. అన్నదానం కూడా పెట్టారు. చాలా రకాల కర్రీస్ ఐటమ్స్ అయితే పెట్టారు. ఇంకా వచ్చేసి అయితే ఇక్కడ దండలు వేస్తున్నారు. ఇక్కడ చూడండి, అందరికి చూపిస్తే అందరైతే దండం పెట్టుకొని ఇక్కడ దండలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరేనండి కళ్యాణం జరిపించేది. అటు ఇటు డ్యాన్స్ చేయమంటే ఇలా వేస్తూ నవ్వుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా దేవుడికి అయితే దండలు మార్చారండి. సీతమ్మ తల్లికేమో తనేసాడు, రాముడికేమో ఏమన్నారు ఇటు వేసింది అమ్మ వచ్చేసి అయితే. ఇంకా పెళ్ళి కళ్యాణం అయితే చాలా బాగా నచ్చింది. అందరం అన్నదానానికి వెళ్ళాము. పెళ్ళి జరిగిన తర్వాత భోజనాలు చేసాము. భోజనాల వీడియో ఏం తీయలేదండి. ఇక్కడ చూడండి సీతారాములు దండలు వేసుకుంటే ఎంత కలగా ఉన్నారో. సీతమ్మ తల్లికి అయితే ఇట్లా రెడ్ సారీ కట్టించారు. చాలా బాగుందండి. సీతమ్మ తల్లికి చాలా కళ వచ్చేసింది. ఇక పెళ్ళి మొత్తం అయిపోయాక ఇలా హారతి ఇస్తున్నారు. హారతి పాటలు అయితే చాలా పాడారండి. నేనైతే వాయిస్ రికార్డే ఇస్తున్నా, హారతి పాటలు ఏం పెట్టలేదు, మైకులో పాడారు. వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్.